హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పివి ప్రభాకరమూర్తి గారు రచించిన రెండు జాడీలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం నుండి దరిద్ర దేవత సినిమాలో హీరోయిన్లా కౌగిలించుకుని వదిలిపెట్టడం లేదు. సినిమా రంగం ముందు నాటక రంగంలా జుట్టు వెలిసిపోయింది. ఆకలి మంటని క్షణం క్రితమే అరగ్లాసుడు నీళ్లతో ఆర్పేశాను. ఓ గంట తర్వాత కాని ఆ మంట రాజుకోదు. ఈరోజు భోజనంలోకి కూర కోసం కాబోలు తోటకూర మొక్కల దగ్గర తచ్చాడుతోంది కనకం. కొత్తగా వచ్చిన 4 ఆకులు బుట్టలో వేసుకొని విజయగర్వంతో వంటింట్లోకి వెళ్లిపోయింది. ఫారం నుండి అదే కూర చేసుకుంటున్నామని రోజూ పెద్ద పెద్ద ఆకులు రావు కదా. నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఉండటానికి సరస్వతీదేవి ఇష్టపడినట్లుగా లక్ష్మీదేవి ఇష్టపడలేదు. ఆవిడ దృష్టిలో మా ఇల్లు ఓ రూరల్ ఏరియా కాబోలు. ఒకవేళ అనుకోకుండా వచ్చినా కిరుక్కున వెనక్కి వెళ్లిపోయేది. ఓట్లడగడం పూర్తయిన రాజకీయ నాయకుడిలా అనుకోని అతిథిలా 2 చినుకులు నెత్తి మీద పడ్డాయి. ఇల్లు బ్రహ్మాండంగా ఉంటే చినుకులు పడుతున్నాయని లోపలికి పరిగెత్తేవాడిని. ఇంట్లో కన్నా ఈ చెట్టు కింద నయం. అప్పుడప్పుడు చినుకులు పలకరిస్తాయి. లోపలైతే తల ముద్దైపోయి జలుబు కూడా చేస్తుంది. ఊసలు విరిగిన గొడుగు పట్టుకుని అటు ఇటు తిరుగుతోంది కనకం నా వైపు అదోలా చూస్తూ. ఇది నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న గొడుగే అని అలా చూసుకుంటుందని నాకు అనిపించింది. నేను బద్ధకస్తుడినని కనకం అభిప్రాయం. ఉద్యోగం చేసి సంసార నౌకని మునిగిపోకుండా కాపాడమని నన్ను అనేకసార్లు ప్రాధేయపడింది. పడుతోంది కూడా. కాని మనం ఒకళ్ళ కింద ఉద్యోగం చెయ్యమని, నా అంత ముండోడు ప్రపంచంలో ఉండడని ఆవిడకు తెలిసినా అడుగుతూ ఉంటుంది పాపం. వర్షం తగ్గింది. డొక్కు సైకిల్ బయటికి తీశాను. సీటు మీద కూర్చుందామని కాలెత్తేసరికి చైను ఊడిపోయి కనిపించింది. రోడ్డు పక్కగా స్టాండ్ వేసి అక్కడే ఉన్న పుల్ల ముక్కతో చైను సరిచేసి ఎక్కి కూర్చున్నాను. కురిసింది కొద్దిగానైనా రోడ్లన్నీ బురద పూసుకున్నాయి. నేను కరణంగారింటికి వెళ్లేసరికి ప్రైవేటు పిల్లలంతా వచ్చేశారు. అరుగు మీదకి వెళ్లి పిల్లల మధ్యలో కూర్చున్నాను. ఏమిట్రా సంచి? అప్పలాచారి కొడుకుని అడిగాను. మా నాన్న మీకిమ్మన్నాడండి. సంచి చేతికందిస్తూ చెప్పాడు బంగారాజు. సంచిలో ఓ ఆనపకాయ, 10 వరకు ములక్కాడలు ఉన్నాయి. సంచి రేపు పట్టుకొస్తాన్లే అని జాగ్రత్తగా పక్కనే పెట్టుకున్నాను. వీడేంటి ఏ పని చేయనని చెప్పి ఈ ప్రైవేట్లేమిటి అనుకోవద్దు. ప్రైవేటు పేరుతో వారికి చెప్పినా చెప్పకపోయినా పిల్లల తల్లిదండ్రులు ఏదో ఒకటి రోజు పంపుతారు కదా, అందుకే ఈ ప్రైవేట్లు. పిల్లలకి పాఠాలు చెప్పడం పూర్తి చేసి సైకిల్కి సంచి తగిలిస్తుంటే కరణంగారు అమ్మాయి, మాస్టారు మాస్టారు మా నాన్నగారు ఇమ్మన్నారండి అంటూ ఓ పొట్లం చేతిలో పెట్టి పరిగెత్తుకు వెళ్లిపోయింది. పొట్లం విప్పి చూశాను. తిరుపతి లడ్డు, వెంకన్నబాబు ఫోటో ఉన్నాయి. ఫోటో కళ్ళకద్దుకొని పొట్లం సంచిలో పెట్టాను. రోజు తోటకూరే కాకుండా పిల్లలు పట్టుకొచ్చే కూరగాయలు కూడా అప్పుడప్పుడు మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. సంచిని కనకానికి అందించి కాలు కడుక్కొచ్చేసరికి భోజనం పెట్టేసింది. పక్కనే విసనకారతో విసురుతూ కూర్చుంది. ఎలా ఉందండి కూర అడిగింది. అద్భుతం అన్నా నేను మరికొద్దిగా వడ్డించుకుంటూ. కనకం, నిజానికి నువ్వేం వండినా కనకమేనే అన్నాను. భోజనం చేసేటప్పుడు మా ఇద్దరి మధ్య ఈ సంభాషణ మా పెళ్లైనప్పటి నుండి జరుగుతోంది. అయినా ప్రతిరోజు మాకు ఈ మాటలు కొత్తగానే ఉంటాయి. ఇదే మా సంసారం చక్కగా ఉండటానికి మహత్తరమైన ఉదాహరణ. పడక్కుర్చీలో నడుం వాల్చాను. వీధి కూడా దాదాపు కూలిపోయిందనే చెప్పచ్చు. దాంట్లో కూర్చుంటే వీధిలో జరుగుతున్నవన్నీ చక్కగా టీవీ ముందు కూర్చొని చూసినట్లుంటుంది. వేప చెట్టు మీద పిల్లకాకి చాలాసేపటి నుంచి తిండి కోసం గోలగా అరుస్తోంది. ఇంతలో తల్లికాకి వచ్చి దాని నోట్లో ఏదో కూరుతోంది. ఆహారం గొంతు దిగిందో లేదో మళ్లీ అరుపు మొదలెట్టింది. కాకిగోలంటే నాకు అప్పుడు అర్థమైంది. నాకు ఆ బాధ లేదు, ఎందుకంటే నాకు పిల్లలు లేరు. బంగాళాఖాతంలో తుఫానట కదా, కిల్లీ నములుతూ అన్నారు రామయ్య గారు పొలానికి వెడుతూ. ఏమో తెలియదండి, రామయ్య గారు వెనకాలే నడుస్తూ అన్నాను. తీరానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉందిట. కాల్చేసిన చుట్టని కింద పడేస్తూ అన్నాడు. ఇదిగో ఇవి ఉంచు, నిన్ను అడిగావు కదా అంటూ బైండు పుస్తకంలో ఉన్న నోట్ల కట్టను తీసి అందులో కొన్ని నోట్లు నా చేతిలో పెట్టారు రామయ్య గారు. మొన్న రామయ్య గారిని అప్పడిగాను. రామయ్య గారు మా నాన్న మంచి స్నేహితులు. ఆ చనువుతోనే నేను అప్పుడప్పుడు ఆయన్ని అప్పడుగుతూ ఉంటాను. నేను పొలం వైపు పెడతాను అంటూ వెళ్లిపోయారు రామయ్య గారు. నేను ఇంటి దారి పట్టాను. జేబులో డబ్బు పడేసరికి నడక మారింది. ముఖాన నవ్వు భరతనాట్యం చేసింది.
ఏదైనా చేసేయగలననే ధీమా మనిషికి డబ్బే ఇస్తుంది. నా మొహాన ఆనందం చూసి కనకం వెంటనే నా జేబు వైపు చూసింది. నా నవ్వుకు అర్థం కోసం నిఘంటువులు వెతుక్కోకుండానే జేబు వైపు చూసి చెప్పేయగల సత్తా కనకానికే ఉంది. నోట్లు కనకానికి ఇచ్చాను. కళ్ళకద్దుకొని లోపలికి తీసుకెళ్ళింది. కిటికీలోంచి చల్లగాలి మెల్లమెల్లగా లోపలికొచ్చి పలకరిస్తోంది. ఆ కాస్త గాలికి దీపం ఆరిపోయింది. వెలిగించటానికి బద్దకించి పడక్కుర్చీలో అలాగే కూర్చున్నాను. అప్పుడప్పుడు ఆకాశం మెరుస్తోంది. మెరుపు వెలుగులో కనకాన్ని చూశాను. మడుచుకొని పడుకొనుంది. దుప్పటి సరిచేశాను. నన్ను పెళ్లి చేసుకోవడమే నువ్వు చేసిన మొదటి తప్పు మనసులో అనుకున్నాను. కనకానికి కనీసం కనకాంబరాలు కూడా తేలేని పరిస్థితి. పెళ్ళై 25 ఏళ్లయింది. పెళ్ళైన కొత్తలో అనేది మల్లెపూలు తేరాదు అని. ఆ మర్నాడు 2 మూర్ల పూలతో పాటు 2 మల్లె అంట్లు కూడా తెచ్చాను. చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకంలా ఉన్నారే అంది పెద్దగా నవ్వుతూ. ఏవి నిరుడు కురిసిన హిమసమూహములు అని కవి అన్నట్లుగా అప్పటికి ఆ నవ్వులేవి. 25 ఏళ్ల నా పెళ్లి పుస్తకం వెలిసిపోయి పెలుసుగా తయారై ముక్కలు ముక్కలుగా రాలిపోతుందనిపించింది. పడక్కుర్చీలోనే తెల్లారింది. రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన కాకులు 2 గోడ మీద బుద్ధిగా కూర్చున్నాయి. పాలుపోసే రాంబాబు డ్యూటీలో దిగిపోయాడు. పక్షులు పిల్లలకి తిండి పెట్టే ప్రయత్నాల్లో పడ్డాయి. న్యూస్ పేపర్ అప్పారావు పేపర్ పడేసే పనిలో పడి గంటయింది. అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. నేను మాత్రం పడక్కుర్చీలో కూర్చొని 25 ఏళ్ల నుండి ఆలోచిస్తున్నాను. గడిచింది ఏమీ లేదు. ఏదో చెయ్యాలనే నిర్ణయాన్ని 30 ఏళ్ల తర్వాత గట్టిగా నిర్ణయించుకున్నాను. అదే క్షణంలో కనకం బుర్రలో 10,000 ఆలోచనలు పడగవిప్పి నాట్యం చేస్తున్నాయి. మామగారు అనేవారు, ఒరేయ్, పట్నం పోయి నీ దారి నువ్వు చూసుకోరా. ఇక్కడ ఎన్నాళ్ళుంటావు? నే సంపాదించింది నీకిచ్చేది ఏమీ లేదు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు తప్ప. ఏదైనా ఉద్యోగం చేసుకుని దాన్ని సుఖపెట్టు, నువ్వు సుఖపడు అనేవారు. ఈ మాటలు ప్రతిరోజు నూరు పోసేవారు. కాని ఈయన బెల్లం కొట్టిన రాయిలా ఉలుకు పలుకు లేకుండా నిలబడేవారు. మామగారు చెప్పి చెప్పి 10 ఏళ్ల క్రిందట ఓ రోజు చెప్పా పెట్టకుండా కాలం చేశారు. ఆయన పోయిన తర్వాత పడక్కుర్చీ కొని తెచ్చుకొని అందులో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచించేవారు. పెళ్ళై 25 ఏళ్లైనా గోడకి పుట్టిన పిడకలా అలాగే ఉండిపోయారు. కనకం ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ ఆలోచనలు ఆచరణలో పెడితే ఎలా ఉంటుంది? కనకం మెదడు మెరుపులా పనిచేసింది ఆ క్షణంలో. ఏమండి, ఉదయం కరణంగారి భార్య మల్లె అంటూ పంపింది. నాటుదామని నూతుగట్టు పక్కన కొద్దిగా గొయ్యి తీశాను. ఇంతలో పాలవాడు వస్తే లోపలికొచ్చి దాని విషయం మర్చిపోయాను. మీరు కొద్దిగా పని చూడండి, పైపైనా కాకుండా కాస్త లోతుగా నాటండి అంది కనకం వంటగదిలోంచి. మామూలు రోజుల్లో అయితే ఆ విషయం పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఏదో ఒక పని చేయాలనే నిర్ణయం తీసుకుని 10 నిమిషాలే కదా అయ్యింది. ఈ మల్లె అంటుతో మన పని మొదలు పెడదాం అనుకున్నాను. నూతుగట్టు దగ్గరికొచ్చి పక్కనే ఉన్న గుణపంతో గొయ్యి తీయడం మొదలుపెట్టాను. వర్షం పడటం వల్ల గుణపం సర్రున నేలలో దిగిపోయింది. 2 అడుగులు తవ్వేసరికి గుణపానికి ఏదో గట్టిగా తగిలిన శబ్దం వినబడింది. అది జాడి అని నెమ్మదిగా మట్టి తీస్తుంటే తెలిసింది. 1 నిమిషంలో జాడీని తీసి గట్టు మీద పెట్టాను. పరుగు పరుగున లోపలికి వెళ్లి కనకాన్ని పిలిచాను. ఉరుకులు పరుగుల మీద నా వెనకాలే వచ్చింది కనకం. చారడేస్ కన్నులతో జాడీ వైపు చూస్తూ, త్వరగా లోపలికి తీసుకురండి, ఎవరైనా చూస్తారు అని తొందర చేసింది. కొంత ప్రయత్నం మీద జాడీ మూత తీయగలిగాను. లోపల డబ్బు గిబ్బు ఏమీ లేదు కాని ఓ కాగితం ఉంది. నిరాశ నిండిన స్వరంతో పైకి చదవటం మొదలుపెట్టాను. ఒరే అబ్బాయి, నేను మీ నాన్నను. నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావంటే కష్టపడడానికి నిర్ణయించుకున్నావని అర్థమవుతోంది. నీ పని నువ్వు చూసుకోవడానికి కూడా బద్ధకం ప్రదర్శించే నిన్ను మార్చడం అనేది నేను బ్రతికుండగా చేయలేకపోయాను. అది నాకు సాహసమే అయింది. కష్టపడి పని చేయలేని వాడికి కొండంత బంగారం ఇచ్చినా క్షణాల మీద దానిని గోరంత చేసేస్తాడు. అంత శక్తివంతుడివి నువ్వు. అందుచేత ఓ నిర్ణయానికి వచ్చి రాసిందే ఈ ఉత్తరం. నువ్వు కష్టపడి డబ్బు సంపాదించి నీ సంసారం సజావుగా సాగిపోయేలా చూసుకోవాలి. నువ్వు ఉన్న ఈ ఇంటిని చక్కని రూపుకి తేవాలి. అంతా నువ్వు ఒళ్ళు వంచి కష్టపడితేనే జరుగుతుంది సుమా. ఇదంతా 5 సంవత్సరాల్లోగా జరగాలి. దొడ్లో ఈశాన్యమూల నేను నీకు ఇవ్వవలసిందంతా ఉంచాను. దాన్ని నువ్వు 5వ సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే బయటకు తీయాలి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ముందే దాని జోలికి పోవని అనుకుంటున్నాను. మీ నాన్న సోమసుందరం. గురి చూసి కొట్టావయ్యా దెబ్బ అనుకున్నాను మనసులో.
కష్టపడి ఏదో ఒకటి చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాక దొరికిన ఉత్తరం కాబట్టి నాకు నాన్న ఇచ్చిన సలహాను పట్టించుకోకుండా ఉత్తరం చింపేయాలనిపించలేదు. దాన్ని భద్రపరిచాను. ఉత్తరంలో రాసినట్టు కాకుండా గబుక్కను ఈశాన్యమూల తవ్వేసి ఆయన దాచింది తీసేసుకోదలుచుకోలేదు. ఉదయాన్నే వినాయకుడి గుడికి వెళ్లి స్వామిని దర్శించుకొని కరణంగారింటికి బయలుదేరాను. కరణంగారు చుట్ట వెలిగిస్తుండగా నేను వెళ్లి ఆయన పక్కనే కూర్చున్నాను. ఉద్యోగం చేయటానికి నిర్ణయించుకున్నానని చెప్పాను. అంతా విన్న ఆయన, నీ చిన్నప్పటి నుండి నేను చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతుంటే ఇప్పటికి జ్ఞానోదయం అయిందన్నమాట. పట్నంలో పరాంకుశమని నా స్నేహితుడున్నాడు. వాడికి ఫోన్ చేసి విషయం చెబుతాను. వెంటనే సైకిల్ వేసుకుని పట్నం బయలుదేరు అని చుట్ట కింద పడేసి తొందర పెట్టాడు కరణంగారు. పరాంకుశం గారు 2-3 సార్లు చుట్టూ తిప్పుకున్నా ఆఖరికి ఆయన ఆఫీసులో పద్దులు రాసే పని అప్పగించారు. ఎప్పుడూ పూర్తి చేసిన బీకాం డిగ్రీలో వాసనలు ఇంకా ఉన్నాయి కాబట్టి 2-3 రోజులు పని చేయడానికి అవస్థపడినా 6 నెలలు తిరిగేసరికి పరాంకుశం గారి నమ్మిన బంటు అయ్యాను. సంవత్సరం తిరిగేసరికి నేను ఒకరోజు ఆఫీసుకు వెళ్లకపోతే పనివాడిని ఇంటికి పంపేవారు. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నాకే అప్పగించేవారు. 2 ఏళ్లు తిరిగేసరికి వ్యాపారంలో 5 పైసలు వాటా ఇచ్చారు. ఆ రోజున నా ఆనందానికి అంతే లేదు. పరాంకుశం గారికి భక్తి ఎక్కువ. నెలకొకసారి తిరుపతి వెళ్లేవారు. మళ్లీ జన్మలోనైనా పిల్లలు కలిగేలా అనుగ్రహించు స్వామి అని మొక్కుకునేవారు. ఒకరోజు పనివాడు, అయ్యగారికి ఒంట్లో బాగాలేదండి, అమ్మగారు మిమ్మల్ని ఉన్నపళంగా రమ్మన్నారండి ఫోన్లో చెప్పాడు. నేను వెళ్లేసరికి పరాంకుశం గారు మంచం మీద పడుకొని ఉన్నారు. నన్ను చూసి, ఇక పిలుపు వచ్చేసినట్టేనయ్యా, దస్తావేజులు రాయించాను అంటూ కాగితాలు నాకిచ్చారు. ఆ రాత్రి 10ంటికి పరాంకుశం గారు లోకం విడిచి వెళ్లిపోయారు. ఆయన భార్యలాగే శవం మీద పడి భోరుమన్నాను. మంచితనం మూర్తిభివించిన వ్యక్తి పరాంకుశం గారు. ఆయన ఆస్తిలో సగం వాటా నాకు రాశారు. నన్ను గౌరవించినట్లే నా భార్యను గౌరవించాలి సుమా అని ఆవిడ బాధ్యతను నాకు అప్పగించినట్లు రాసి నాకు అమ్మలేని లోటు తీర్చారు. ఆ రోజు రాత్రి పరాంకుశం గారి మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ నేను కనకం భోరుమని ఏడ్చాం. 5 సంవత్సరాలు రేపటితో పూర్తవుతాయి. రాత్రి పడుకునే ముందు కనకం గుర్తు చేసింది. మర్నాడు ఎక్కడికి వెళ్లలేదు. లక్ష్మీదేవికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టింది కనకం. పట్టుచీరలో అచ్చు మహాలక్ష్మిలా ఉంది. వెలుగును తరుముకుంటూ చీకటి వచ్చేసింది. సూర్యుడు కాలికి బుద్ధి చెప్పాడు. ఈశాన్యమూల ఎప్పుడు తవ్వుదామా అని మనసు ఉవ్విళ్ళూరుతోంది. ప్రస్తుతానికి ధనవంతుడినైనా డబ్బంటే ఎవరికి చేదు? తెల్లగా అందంగా ఉంటే మాత్రం పౌడర్ రాసుకోకుండా ఉంటారా? గుణపం పట్టుకొని దొడ్డివైపు బయలుదేరాను. కనకం దీపం పట్టుకొని అనుసరించింది. 4 అడుగులు హుషారుగానే తవ్వేశాను. అప్పుడు కనిపించింది జాడి. అచ్చం 5 ఏళ్ల క్రితం గోతులో దొరికిన దానిలాగే ఉంది. బయటకు తీసి ఇంట్లోకి మోసుకెళ్లాను. మూత వదులుగా ఉండి త్వరగానే వచ్చింది. జాడీలో పైసా లేదు. ఇదివరకులాగే ఒక కాగితం ఉంది. తీసి చదివాను. రే అబ్బాయి, నన్ను తిట్టుకుంటున్నావని తెలుసు. నువ్వు ధనవంతుడి హోదాలో ఈ జాడీని బయటకు తీస్తున్నందుకు ఆ ఆత్మ ఎంతో సంతోషిస్తోంది. కష్టపడితే దేవుడు ఇష్టపడతాడని, కావలసినంత ధనం సంపాదించవచ్చునని నీకు వేరే చెప్పవసరం లేదు. జాడీలో ఏదో ఉందని అనుకున్నావు. నువ్వు సంపాదించిన దాని ముందు నీకు నేను ఏమిచ్చినా తక్కువే. యోగ్యుడివై నా ఆత్మకు శాంతి చేకూర్చినందుకు నీకు అభినందనలు. ఇట్లు మీ నాన్న సోమసుందరం. 2 కన్నీటి చుక్కలు కాగితం మీద పడ్డాయి. అలవాటు ప్రకారం పడక్కుర్చీలో కూర్చున్నాను. రేపు మీ పుట్టినరోజు. కనకం ఉదయం లేస్తూనే చెప్పింది. 5 సంవత్సరాల క్రిందటి పుట్టినరోజుకి ఈ పుట్టినరోజుకి ఊహించని తేడా. మనిషి జీవితంలో మార్పు రావాలంటే క్షణం పట్టదు. ఓడలు బళ్ళవటానికి, బళ్ళు ఓడలవటానికి ఆ క్షణం ఎక్కువ సమయమే. రేపు పుట్టినరోజుకి అన్ని పిండి వంటలతో పాటు నాకత్యంత ప్రీతిపాత్రమైన ఆవకాయలో వెల్లుల్లిపాయలు కలుపు. వంటింట్లోకి వెళ్లి కనకంతో అన్నాను. కలుపుతాను కాని పైన ఉన్న ఆవకాయ జాడి కిందకి దింపండి. దాన్ని దింపటం నా వల్ల కాదు, చచ్చేంత బరువు ఉంటుంది కనకమంది. ఆవకాయ జాడి అనగానే నాకు మా పుట్టింటి వాళ్ళిచ్చిన ఆవకాయ జాడీలు 2 పగిలిపోయాయి. ఈసారి కొత్త జాడీలు కొనాలి అని 5 ఏళ్ల క్రిందట ఒకరోజు కనకమనడం ఠక్కున గుర్తొచ్చింది. భూమిలో జాడీలు, మా నాన్న పేరు మీద ఉత్తరాలు నాలో మార్పు తీసుకురావాలని కనకం వేసిన పథకంలో భాగమే అని నాకు అర్థమవటానికి ఎంతో సమయం పట్టలేదు. విషయమంతా నాకు తెలిసిపోయిందని కనకం నా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. నా కనకం నిజంగానే కనకమే అనిపించింది ఆ క్షణంలో. కనకాన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.